మల్టీ స్టారర్ మూవీ. టాలీవుడ్లో గత కొంతకాలంగా మల్టీ స్టారర్ సినిమాలకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలుసు. ఈ తరహాలో ఆ మధ్య వచ్చిన త్రిబుల్ ఏ రేంజ్లో హిట్ అయిందో చూసాం కదా. అభిమానులకు కూడా ఒకే స్క్రీన్పై ఇద్దరు పెద్ద హీరోలను చూసే అవకాశం కూడా లభించింది. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న సినిమా కాబట్టి అది మరింత హైప్ అయింది. ఇప్పుడు అదే తరహాలో మరికొన్ని సినిమాలు రూపొందించే పనిలో ఉన్నారు దర్శకులు. ఈసారి స్క్రీన్ పంచుకునేది ఎవరితో తెలిస్తే ఎగిరి గంతులేస్తారు. ఎందుకంటే ఈసారి ఒకే తెరపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అందరూ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేసే దిశగా అడుగులు వేస్తున్నారట. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి. ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మల్టీ స్టారర్ సినిమాలు ఎలా వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఎప్పుడో బిగ్ స్టార్స్ ఆయా ఇండస్ట్రీలో కలిసి పనిచేసేవారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఒకే ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు ముగ్గురు టాప్ హీరోలు కలిపి ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతున్నారు. ఇందుకు చక్కటి ఉదాహరణ తాజాగా వచ్చిన పాన్ ఇండియా సక్సెస్ చిత్రం కల్కి. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ కనిపించి అద్దరగొట్టారు. సినిమా కూడా పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఇలా అన్ని సినీ ఇండస్ట్రీస్ నుంచి కూడా మాసివ్ మల్టీ స్టారర్లు చిత్రాలు వస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన బిగ్ స్టార్స్ కలయికలో వచ్చిన మల్టీ స్టారర్స్ ఒకంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ తరహా మల్టీ స్టారర్ చిత్రాలు మాత్రం కొంచెం తక్కువే ఉంటాయి. తెలుగులో ఒక బ్యూటిఫుల్ సినిమాగా మర్చిపోలేని చిత్రం మాత్రం అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం సినిమానే. అక్కినేని కుటుంబపు 3 తరాల నటులు కనిపించి తెలుగు సినిమాలో బెస్ట్ మల్టీ స్టారర్గా నిలిచిపోయింది. దర్శకుడు విక్రమ్ కే కుమార్ చేసిన ఈ ప్రయత్నం మంచి ప్రశంసలు అందుకుంది. ఈ తరహా కథలు మాత్రం టాలీవుడ్లో మిగతా కుటుంబపు హీరోస్కి పడలేదు అని చెప్పాలి. ప్రతివాడు ముసలాడు కావడం అవడానికి వీల్లేదు. నువ్వు కూడా ముసలాడు అయిపోతావు. గోల్డ్ ఈజ్ డైమండ్, నాట్ గోల్డ్. రానా వెంకటేష్లు రానా నాయుడు వెబ్ సిరీస్ చేశారు. కానీ అది మల్టీ స్టారర్గా అయితే కాదు. కానీ అసలు మెగా మల్టీ స్టారర్ ఐడియా నా దగ్గర ఉంది అంటూ తెలుగు సినిమా టాప్ దర్శకుల్లో ఒకరైన హరీష్ శంకర్ తెలుపుతున్నాడు. కాగా హరీష్ శంకర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన వారసుడు గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి తగ్గ పర్ఫెక్ట్ ఐడియా నా దగ్గర ఉందని హరీష్ అంటున్నాడు. అందరూ పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. కానీ దానికి మించి వీరి ముగ్గురు ఒక స్క్రీన్ మీద కనిపిస్తే అసలు ఎలా ఉంటుంది చెప్పండి అంటున్నారు హరీష్. ఈ ముగ్గురిని కలిపి ఒక సినిమాలో చూడటం ఇప్పటి వరకు జరగలేదు. చిరు, చరణ్, చిరు, పవన్ ఇలా ఇద్దరు వేరే వేరుగా కనిపించారు. కానీ ముగ్గురు కలిసి కనిపించింది లేదు. అలాంటి ముగ్గురితో కలిసి ఒక సినిమా అంటే ఆ ఊహే ఉప్పెనలా అనిపిస్తోంది. మరి హరీష్ శంకర్ ఎలాంటి లైన్ డిజైన్ చేశాడు? ముగ్గురితో కలిసి సినిమా చేస్తాడా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేసి రిలీజ్కి రాబోతుండగా ఈ సినిమాతో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తన రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు హరీష్.